ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వరంగల్, హుస్నాబాద్ లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండలో ల్యాండ్ అవుతారు. సమ్మాయినగర్, కాపువాడ ముంపు ప్రాంతాలు పరిశీలించనున్నారు. అనంతరం కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ముంపు బాధితులకు పరిహారం ప్రకటించనున్నారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ఇవాల్టి నుంచి జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో, సభలో పాల్గొననున్నారు రేవంత్. ఇవాళ జూబ్లీహిల్స్ లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇవాళ షేక్పేటలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు. నవంబర్ 1న రహమత్ నగర్ లో, నవంబర్ 2న యూసఫ్ కూడా, నవంబర్ 3న బోరబండలో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. నవంబర్ 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్ లో, నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్ లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. 9న షేక్పేట నుంచి బోరబండ వరకు బీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీలో పాల్గొనున్నారు కేటీఆర్. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు కవిత. తిమ్మాపూర్ మండలము సుస్తులాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించనున్నారు. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు సందర్శించి ఆయకట్టు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇవాళ మంత్రిగా అసరుద్దీన్ ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం జరగనుంది. అసరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఈఓకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ కేబినెట్ విస్తరణ సరికాదు అంటూ ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఈఓ లేఖ రాశారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజారుద్దీన్ అని విమర్శించారు. దేశానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్ అన్నారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో అజారుద్దీన్ ఓడిపోయారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశానికి పేరు తెచ్చిన వ్యక్తి అసరుద్దీన్ అని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసరుద్దీన్ కు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందన్నారు. ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ యత్నిస్తోందన్నారు భట్టి. తెలంగాణలో రహదారులపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. 334 ప్రాంతాల్లో 230 కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసమైంది. మరమ్మతుల కోసం తక్షణ సాయం కింద 6,96,00,000 అందించనుంది. వరంగల్, ఖమ్మం నగరాలను వరద ముంచెత్తింది. 2 రోజులు దాటినా నీళ్లలోనే పలు కాలనీలున్నాయి. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను తరలించారు. 4,47,000 ఎకరాల్లో పంటలు వర్షార్పణమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో తరిసిన ధాన్యం చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. వరంగల్ జిల్లాలో క్లౌడ్ బస్ తోటి వరదలొచ్చాయని చెప్పారు. ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహిస్తారన్నారు. ఆస్తి, పంట నష్టం నివేదికలు ఇవ్వాలని అధికారులకు చెప్పామని, మున్నేరు రీటైనింగ్ వాళ్ళు పూర్తి చేస్తామని వివరించారు. భవిష్యత్తులో వరద ముంపు లేకుండా చేస్తామన్నారు మంత్రి తుమ్మల. భారీ వర్షాలతో పంటలకు అపారమైన నష్టం కలిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం సాయం అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రూపొందించనున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లకుండా బండి సంజయ్ తన సమావేశానికే పరిమితం చేశారని, రైతులకు ఆర్థిక సాయం అందించి భరోసా కల్పిస్తామన్నారు పొన్నం. తిరుపతి బస్ స్టేషన్ దగ్గర ఆర్టీఐ తనిఖీలు చేపట్టింది. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపివేశారు ఆపరేటర్లు. ట్రావెల్స్ నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీఐ అధికారులతోటి ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ఆర్టీఐ అధికారులు తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసు కీలక మలుపు తిరిగింది. కల్తీ నెయ్యి సరఫరా వెనక కుట్రను గుర్తించింది సిట్. 24వ నిందితుడిగా వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న పేరును చేర్చారు. నెయ్యి సరఫరా కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నట్లు అప్పన్నపై అభియోగాలున్నాయి. అమరావతి, గన్నవరంలో మెగా రైల్ టెర్మినళ్లు నిర్మించనుంది రైల్వే శాఖ. 8 ప్లాట్ఫామ్స్ తోటి అమరావతి టెర్మినల్ నిర్మాణం జరగనుంది. రైళ్ల నిర్వహణకు పిట్ లైన్స్ నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది రైల్వే శాఖ. అందుకు ఏపీని 300 ఎకరాలు కోరింది రైల్వే శాఖ. గన్నవరంలో 10 ప్లాట్ఫామ్స్ తోటి టెర్మినల్ అభివృద్ధి చేయనున్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నవవధువు శ్రీలత ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 3 రోజులకే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన శ్రీలతకు ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా
ఫారూక్ నగర్ మండలం భీమవరం గ్రామానికి చెందిన మల్లేశంతో వివాహం జరిగింది. వివాహం అనంతరం దోమ మండలం మోత్కూరులో మేనమామ ఇంటికొచ్చారు దంపతులు. అక్కడే పురుగుల మందు తాగింది నవ్వవధువు. ఓ యువకుడి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, బాలాపూర్ మండలాల్లో 976 గజాల పార్క్తో పాటు 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. వీటి విలువ 111 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. మైలార్దేవపల్లి గ్రామంలోని శాస్త్రీపురం కాలనీలో పార్కు స్థలం చుట్టూరా గతంలో మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. తప్పుడు డాక్యుమెంట్లతో కొంతమంది పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అక్కడి నివాసితులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా చర్యలు తీసుకుంది. అటు బాలాపూర్ మండలం జిల్లెలుగూడ గ్రామంలో ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆక్రమణలను హైడ్రా తొలగించింది. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. సోషల్ మీడియా దుష్ప్రచారాలను అస్సలు నమ్మొద్దు అన్నారు. మునుగోడు అభివృద్ధి తనకు అత్యంత ప్రాధాన్యమన్నారు రాజగోపాల్ రెడ్డి. బీసీ బంద్ లో 350 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీ ఉద్యమం తెలంగాణ నుంచే ప్రారంభమైందన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు. బీసీలకు రాజ్యాధికారమే తన చివరి కోరిక అన్నారు ఆర్ కృష్ణయ్య. తుపాను నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. మొంతా తుపాను కారణంగా 5,265 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా వేశారు. వ్యవసాయ రంగానికి 829 కోట్ల నష్టం జరిగింది. హార్టికల్చర్ రంగానికి 39 కోట్లు, సెరికల్చర్ రంగానికి 65 కోట్ల మేర నష్టం జరిగింది. మొంతా తుఫాన్పై వైసీపీ ముఖ్య నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 25 జిల్లాల్లో మొంతా తుఫాన్ ప్రభావం చూపిందని, రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు జగన్. కూటమి ప్రభుత్వంలో ఆర్బీకే, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, 16 నెలల పాలనలో ఏ రైతును ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఐకమత్యంతో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని చెప్పారు. ఇందుకూరుపేట మండలం మైపాడులో మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే అందజేశారు. తుపాను సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు కలెక్టర్ వినోద్ కుమార్. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందన్నారు కలెక్టర్. కాకినాడ జిల్లా పిఠాపురంలో 1000 ఎకరాల్లో వరి పంట, 500 ఎకరాల్లో అరటి తోట దెబ్బతింది. దుర్గాడలో ధ్వంసమైన అరటి తోటలను కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నేత పెండెం దొరబాబు పరిశీలించారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమ జంట వ్యవహారంలో స్టేషన్లోకి దూసుకొచ్చారు అమ్మాయి తరపు బంధువులు. పోలీసుల ఫోన్లు లాక్కొని చెప్పులు విసిరారు బంధువులు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు డీఎస్పీ రెహమాన్. పోలీసులపై దురుసుగా ప్రవర్తించి స్టేషన్లో గొడవ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,070 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,960 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి 1,50,900 రూపాయలు ఉంది. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటించారు. కెవాడియాలో సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 1,219 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ. అనంతరం ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పటేల్ స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు మోదీ. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. మహాగఠబంధన్ నేతలు బీహారీలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఆర్జేడీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేశారు. రామ మందిర నిర్మాణాన్ని 2 పార్టీలు అడ్డుకున్నాయన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ తాను కోలుకుంటున్నట్లు చెప్పారు. రోజులు గడిచే కొద్దీ మెరుగవుతూ ఉన్నానని, మీ అందరి దీవెనలతో త్వరలోనే బయటకొస్తానన్నారు. సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి సంబంధించి ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించారు. నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరిస్తారు. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా పిథంపూర్లో ప్రమాదం జరిగింది. వంతెన నిర్మాణానికి ఉపయోగిస్తున్న భారీ క్రేన్ ఒకటి కుప్పకూలింది. క్రేన్ కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 2 చనిపోయారు.
ముంబైలో హై డ్రామా చోటు చేసుకుంది. ఆర్ఏ స్టూడియోలో ఆడిషన్ కోసం వచ్చిన పిల్లలను రోహిత్ ఆర్య అనే వ్యక్తి బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. పిల్లలను విడిపించడానికి పోలీసులు చేపట్టిన కమాండో ఆపరేషన్లో రోహిత్ హతమయ్యాడు. 20 మంది పిల్లలను పోలీసులు కాపాడారు. అంతకుముందు రోహిత్ ఒక వీడియో విడుదల చేశాడు. తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తానని, వాటికి సమాధానం కావాలన్నాడు రోహిత్. తన ప్రశ్నలకు సమాధానం రాకపోతే పిల్లలతో పాటు తాను సజీవ దహనమవుతానని హెచ్చరించాడు. వివేక్ అదే స్టూడియోలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. మాస్ జాతర ప్రమోషన్స్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు హీరో రవితేజ. ఎప్పటికీ రిటైర్మెంట్ తీసుకోనన్న మాస్ మహారాజా చివరి శ్వాస వరకు సెట్లోనే ఉంటా అన్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర సినిమాలో రైల్వే పోలీస్ పాత్రలో నటించారు రవితేజ, శ్రీలీల హీరోయిన్. బాహుబలి ది ఎపిక్ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. ప్రీమియర్స్ తో మరోసారి ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మానియా మొదలైంది. తొలి ప్రీమియర్ కు ముందు అభిమానులతో మాట్లాడారు దర్శకుడు రాజమౌళి. గతంలో 2 భాగాలుగా రిలీజ్ అయిన బాహుబలిని ఇప్పుడు ఒకే మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. యంగ్ హీరో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఈ రోజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. ఈ వేడుకను ఓపెన్ ఏరియాలో చేసుకోవాలని ప్లాన్ చేశారు శిరీష్. అయితే తుఫాను కారణంగా వేదిక తడిసిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు శిరీష్. తొలి వన్డే ప్రపంచ కప్ టైటిల్ పోరులో భారత మహిళల జట్టు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా వీరోచిత పోరాటం చేసింది. వీరిద్దరూ 3వ వికెట్కు 156 బంతుల్లో 167 బంతుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ మ్యాచ్లో విజయ భేరి మోగించిన భారత మహిళల జట్టు ఒక ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన రన్ చేజింగ్ చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఇదే టోర్నమెంట్లో వైజాగ్ వేదికగా భారత్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 330 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ అరుదైన రికార్డుని తమ ఖాతాలో వేసుకుంది. కానీ తాజా మ్యాచ్లో భారత్ 339 పరుగుల టార్గెట్ను ఛేదించి ఆసీస్ను అధిగమించింది.